వేద అనే పదం జ్యోతిషంలో విరివిగా వాడుతూ ఉంటారు కదా. వేద అంటే అర్థం ఏమిటి? పడరాకపోవడమే వేద అవుతుందా? జ్యోతిష శాస్త్రంలో రవి గ్రహానికి లేక ఇతర గ్రహాలకు 12వ ఇంట మరొక గ్రహం చేరినప్పుడు అది వేద అవుతుంది. వ్యయం అనే అర్థం. జ్యోతిషంలో ఈ గ్రహాల మధ్యన గ్రహ యుద్ధాలు కూడా ఉంటాయి. గ్రహాలు పరస్పరంగా యుద్ధం చేసేటటువంటి సందర్భాలు ఏర్పడినప్పుడు 12వ ఇల్లు, 6వ ఇల్లు, 8వ ఇల్లు, కుజుడు, శని ఈ గ్రహాలకు సంబంధించి 4వ ఇల్లు ప్రత్యేకంగా వేద స్థానాలుగా ఈ శాస్త్రం నిర్ణయిస్తుంది. ఏమిటో మరి జాతకం బ్రహ్మాండంగా ఉంది, లగ్నంలో గురువు, అనుకున్నవన్నీ కావాలి, అలా అనుకుంటే ఇలా ఉద్యోగం రావాలి, ఎందుకు రాలేదో వేద కారణం అవుతుంది. ఈ సూత్రాన్ని ఆధారం చేసుకొని 12వ ఇల్లు, 4వ ఇల్లు, 6వ ఇల్లు, కొన్ని గ్రహాలకు చంద్రుడు వంటి గ్రహాలకు 2వ ఇల్లు ప్రత్యేకంగా వేధాస్థానాలుగా పడరాకపోవడం, పడి రాకపోవడం, 2 గ్రహాలు పడి రాకపోవడంతో శుభగ్రహం కూడా వ్యతిరేక ఫలితాన్ని ఇస్తుంది. ఇలాంటి ప్రత్యేక విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు పడి రాకపోవడం అని అంటారు. అధికారి ఎంత అనుకూలంగా ఇతరులతో ఉన్నా మనతో మాత్రమే వ్యతిరేకంగా ఉంటాడు. మనకు ఎందుకు కుదరదో ఇది గ్రహయుద్ధం అని చెప్పాలి. కొన్ని నక్షత్రాలు ఉంటాయి. అలాగే మూలా నక్షత్రం, ఈ నక్షత్రం వారికి ఆశ్లేష నక్షత్రం వేద. అలాగే ప్రతి నక్షత్రానికి మరి ఒక నక్షత్రం వేద ఉంటుంది. వేదాస్థానాలు, వేద సంబంధించిన వారాలు, వేద సంబంధించిన తిథులు, కాలాలు అనేకాన్ని ఈ జ్యోతిర్విజ్ఞానం వివరిస్తుంది. వీటన్నింటినీ కూడా పరిహరించి నిత్య వ్యవహారాలను చక్కబెట్టుకోవాలి అంటే ఈ నవగ్రహాలకు గ్రహరాజు అయినటువంటి సూర్యుడిని స్మరించాలి. మిత్రాయ నమః అన్న పేరిట సూర్యనామస్మరణ చేస్తే జాతకంలో ఉన్నటువంటి వేధా దోషాలు తగ్గుతాయి అని శాస్త్ర ప్రమాణం. అధికారులతో మనకు పొసగనప్పుడు సూర్యుడిని స్మరించి వేద అన్న ఆ దోషం పోగొట్టుకోవడం కోసం సూర్యస్మరణ మిత్రాయ నమః అన్న పేరిట చెయ్యాలి. ఇది పరిష్కార మార్గం, ఇది అర్థం.